అందరికీ నమస్తే. అసలు గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, అసలు ఎమ్మెల్యేల సిచ్యువేషన్ ఏంది, రేవంత్ ప్రభుత్వం అసలు ఈ 2.5 సంవత్సరాలన్నా ఉంటుందా? ఇది ఎవరో ప్రతిపక్షాల వాళ్ళు చెప్తే రాజకీయం అంటారు, ఎవరైనా బయట వాళ్ళు మాట్లాడితే పడక మాట్లాడుతున్నారు అంటారు. కానీ బీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్లో ఏరిన, అది కూడా ఫస్ట్ పోయి ఏరిన దాని నాగేందర్ మాట్లాడితే, దాని నాగేందర్ మాట్లాడిండు. అసలు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి, ఆయనకి ఏమన్నా ఇజ్జత్ ఉంటే కనీసం ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంటే అదన్నా తీసుకోవాలి ఆయన మీద. దాని నాగేందర్ మాట్లాడిన మాటలు చూస్తే కప్పులో నీళ్ళు పోసుకొని దండలు పడాలి అంతే. ఆ కప్పులో నీళ్ళు పడితే సరిపోతుంది, మిగతా అంతా జరిగిపోతుంది. అంత దరిద్రమైన సిచ్యువేషన్ చూస్తున్నారు. ఇప్పుడు మనకేమో బయటికి వెళ్ళి చూసిన వాళ్ళకు కొంత 90% చూసే వాళ్ళ తీరును బట్టి రకరకాలుగా అనిపించవచ్చు. కానీ చాలా క్లోజ్గా దగ్గరుండి పొద్దుగాలు లేస్తే రేవంత్ రెడ్డి ఇంటికి పోయి మాట్లాడే వ్యక్తి ఆయన చెప్పిన నిజాలు చూస్తే కర్నూలు బయలు గమ్ముతాయి. మన రాష్ట్రం ఏమవుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రేవంత్ పనితీరేంది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాని నాగేందర్ మాట్లాడాడు. నిజానికి ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో ఏరిన ఫస్ట్ ఎమ్మెల్యే. ఇప్పుడు మొత్తం 10 మంది పోయినారు, 10 మందిలో పటాన్ చెరువు ఎమ్మెల్యే వాపసు వచ్చిండు. మిగతా 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పటికి. ఇంకా ఆ 9 మంది ఎమ్మెల్యేలు అందరికన్నా ముందు ఈయననే పోయిండు. ఆయన పోయినప్పుడు చాలా విషయాలు మాట్లాడిండు దాని నాగేందర్, అవన్నీ చెప్తా నేను. ముందు ఈయన వాయిస్ వినండి. నియోజకవర్గంలో ఇప్పటిదాకా 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకోవాలి. కొన్ని జిల్లాలో అయితే డెవలప్మెంటే లేదు. అన్ని అవకతో ఫస్ట్ కామెంట్ అది. కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం 10 కోట్ల రూపాయలు కూడా తీసుకురాలేకపోయినా జిల్లాల్లో ఇంకా చాలా దారుణంగా ఉంది. అది ఒక ఎమ్మెల్యే, ఆయన అఫీషియల్గా బీఆర్ఎస్ఏ ఉండొచ్చు టెక్నికల్గా, కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఏరిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పాలి మనం. ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన ఎక్కడనో ఆదిలాబాద్లో ఏదో మారుమూల నియోజకవర్గం కూడా కాదు, ఖైరతాబాద్ నియోజకవర్గం పక్కనే. పొద్దుగాలేస్తే రేవంత్ రెడ్డి కాన్వాయ్ కుయ్యి అనుకుంటే అక్కడి నుంచే తిరుగుతుంటుంది. పొద్దుగాలేస్తే ఎక్కడ పోయినా అక్కడి నుంచే కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా టచ్ అవుతుంది. 10 కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చుకోలేకపోయినా, ఇవ్వలేకపోయినారు. జిల్లాల్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ ఎందుకు? ఇంకా దేనికోసం గవర్నమెంట్ ఉన్నది? దేనికోసం? ప్రభుత్వం అంటే ఏంది? ఉత్తగా వాళ్ళ మీద వీళ్ళ మీద బట్టలు కాల్చి ఏసుడు, లేకపోతే వాళ్ళను వీళ్ళను తిట్టుడు, నోటుకొచ్చినట్లు ఏదో మనం నిఠారుగా నిలబడ్డట్టుగా చెప్పుకోడు, నేను సామాన్యులని చెప్పుకోడు, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చినానని చెప్పుకోడు. పేదరికం నాకు ఎక్స్కర్షన్ కాదు, పేదరికం అంటే నాకు అనుభవించి వచ్చినని చెప్పు. దీనికోసమా? ముఖ్యమంత్రి ఎందుకు? మినిస్టర్లు ఎందుకు? ఈ గవర్నమెంట్ దేనికోసం ఉంది? ఒకవేళ దాని నాగేంద్ర చెప్పింది తప్పు అయితే చర్యలు తీసుకోవాలి. దాని నాగేంద్ర మీద ఏం చర్యలు తీసుకుంటారు? దాని నాగేంద్ర కాంగ్రెస్లో లేడు కదా అఫీషియల్గా, ఏమన్నా ఆయన ఎక్స్పెల్ చేసేది ఉందా అంటే కనీసం ఆయన మీద ప్రెస్ మీట్ అయినా పెట్టాలి కదా ఎవరైనా. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడని చెప్పారు కదా, దాని నాగేందర్ బీఆర్ఎస్లో ఉన్నాడు, మిగతా వాళ్ళంతా బీఆర్ఎస్లో ఉన్న స్పీకర్ గారు చెప్పిండ్రు, కాంగ్రెస్లో కూడా అదే మాట మాట్లాడినరు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే కదా అని. మరి కనీసం ఒక కౌంటర్ అన్నా. ఆయన కాంగ్రెస్లో చేరిండు, కాంగ్రెస్లో చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన కాంగ్రెస్లో చాలాసార్లు రేవంత్ రెడ్డి ఇంటికి పోయిండు స్వయంగా. అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ లైన్లో కూర్చుంటాడు దాని నాగేందర్. మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా ఏమి ఇవ్వలేదు అంటే పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమి ఇచ్చింటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒరిజినల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు, వాళ్ళకి ఏమి ఇచ్చినట్టు? వాళ్ళు కూడా ఇక్కడ దాకా ఉంది గొంతుకాడికి, కానీ చెప్పలేరు. దాని నాగేందర్ అంటే ఏమున్నది? ఇప్పుడు సొంత ఎమ్మెల్యే కాదు కదా, చెప్తాడు. ఆయన ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్నట్టు ఉండొచ్చేమో ఆయనకి. కానీ కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు మాట్లాడలేరు, మాట్లాడితే మళ్ళీ టికెట్ ఇయ్యరు, 1,00,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి బహుశా బయట వాళ్ళు మాట్లాడతలేరు. కానీ మరి తెలంగాణ ఏం కావాలి? 31 months 2.5 years గవర్నమెంట్లో 10 కోట్ల రూపాయలు కాన్స్టిట్యున్సీకి ఖర్చు పెట్టలేని సిచ్యువేషన్ ఉంటే ఆయన నిన్నమొన్న కూడా ఏం చేరలే కదా, ఎప్పుడో లోక్సభ ఎలక్షన్స్ ముందాలు ఏరిండు. అంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకో 4 నెలలకో ఏరిండు. ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ గవర్నమెంటే ఉన్నాడు దాని నాగేందర్. దాని నాగేందర్ మాట్లాడిన మాటలు కనీసం వాళ్ళకి సురుకు కూడా తగలలేదా? కొంచెం ఇజ్జత్ కూడా ఉంటుంది కదా మనుషులకు, ఎవరికైనా కూడా కొంత ఇజ్జత్ కూడా ఉంటుంది కదా. ఎవరు మాట్లాడితే ఏమి రాబోయే అంటాం కదా. మరి 10 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేకపోయిందంటే అది ముఖ్యమంత్రి ఫెయిల్యూర్. జిల్లాలో చాలామంది దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే అది ఇంకా దారుణమైన. దాని నాగేందర్ కూడా కాంగ్రెసే, సరే మధ్యలో బీఆర్ఎస్ పోయినాము, కానీ ఆయన చాలా ఓల్డ్ కాంగ్రెస్, చాలా రోజుల నుంచి కాంగ్రెస్లో ఉన్నాడే, అంతా కాంగ్రెస్లో అంతా తెలిసిన వాళ్ళే కదా ఆయనకి. ఈ గవర్నమెంట్ పనితీరు ఎట్లుంది? మీద మాట్లాడుతుందేమన్నటువంటి భయంతో ఆమెను మాత్రం బలిపశం చేసింది. ఆయన మాట్లాడింది మీనాక్షి నటరాజన్ గురించి. ఆమె ఎక్కువ మాట్లాడుతుందేమో అని భయంతో ఆమెను బలిపశం చేసిండ్రు రాజ్యసభ ఇవ్వకుండా.
ఆమె రాజ్యసభ వస్తే ఇంకా ఎక్కువ మాట్లాడుతుందేమో, ఎక్కువ పవర్ఫుల్ మ్యాన్ అవుతుందేమో. అంటే కాంగ్రెస్లో జరుగుతున్నది మనలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాయని నిజాలేనే అర్థమవుతుంది. ఇది అబద్ధపు వ్యవహారం కాదు. మామూలుగా డిజిటల్ అంటేనే అంత అబద్ధాలు చెప్తారంటారు కదా. ఇప్పుడు దాని నాగేందర్ చెప్తున్న దాన్ని బట్టి జరిగిందంతా వాస్తవమే. రేవంత్ రెడ్డి కుట్ర చేసిండు, రేవంత్ రెడ్డి మనుషులే చెప్పిండ్రు. ఆమెకు పదవి రావద్దని కోరుకునే వాళ్ళు ఎవరున్నారు కాంగ్రెస్లో? రేవంత్ రెడ్డి బ్యాచ్ తప్ప ఎవరు లేరు. మీనాక్షి నటరాజన్ కంట్రోల్ చేయాలని ఎవరుకుంటారు? హైకమాండే టికెట్ ఇచ్చింది, వాళ్ళకి లేదు. ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు మీనాక్షి నటరాజన్కి అండగా ఉన్నారు. ఇక మిగిలింది ఎవరు? వీళ్ళే మిగిలిండ్రు. ఒక ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి పని ఏంది అసలు? పరిపాలన లేదు, ప్రతిపక్షాల మీద కుట్రలు, సొంత పార్టీ నేతల మీద కుట్రలు, సొంత మంత్రుల మీద కుట్రలు, లాస్ట్కు ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఎవరైతే ఒరిజినల్ రిపోర్ట్ రాస్తుండ్రో వాళ్ళ మీద కుట్రలు, మీనాక్షి నటరాజన్ మీద. దీన్ని బట్టి చూస్తే పేపర్లో వస్తున్న వార్తలు కూడా 99.9999% నిజమే. వాళ్ళ అన్నదమ్ములు కబ్జాలు చేస్తున్నారని, వాళ్ళ అన్నదమ్ములు బెదిరిస్తున్నారని, వాళ్ళకి నచ్చిన భూమిని, కోటి రూపాయల భూమిని నాకు 20 లక్షలకి ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే. అంతకుముందు రౌడీలు చేసేవాళ్ళు, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అఫీషియల్ రౌడీలు. అంతకుముందు రౌడీలు ఉండేవాళ్ళు, వాళ్ళంతా వేరేలాగా కనిపించేవాళ్ళు. జబ్బల రైకెలు ఉంటాయి కదా, బనియన్లు, కలర్ కలర్ బనియన్లు వేసేవాళ్ళు. తర్వాత సినిమా చూస్తాం కదా, కృష్ణరాజు సినిమాలు చూస్తుంటాం, రౌడీలు అంటే అట్లనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వైట్ షర్ట్లు వేసుకొని మేము ముఖ్యమంత్రి బంధువులు అని చెప్పుకొని అట్లా చేస్తున్నాం అనమాట. అవన్నీ నిజాలే. ఇప్పుడు దాని నాగేందర్ చెప్పిన లెక్క ప్రకారం గవర్నమెంట్లో ఏం జరుగుతుందో బయటకు నాలాంటి వాళ్ళు చెప్పేటివన్నీ నిజాలేనే అర్థమవుతున్నాయి. మేము కూడా బై సోర్సే చెప్తున్నాం. బట్ చాలామంది అనుకుంటారు ఇదేదో చెప్తున్నారు, తెలుసో తెలియదో చెప్తున్నారేమో అనుకుంటారేమో. కానీ దాని నాగేందర్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని నిజాలే, 99% నిజాలే ఉన్నాయి. అన్ని విషయాలు నిజామే కదా. డెవలప్మెంట్ లేదు తెలంగాణ అంటే లేదు, ఫండ్ లేదంటే లేదు. అసలు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు దేనికోసం పోయినట్లు దాని నాగేందర్ మాటలు పడి చూస్తే కొంత క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం మేము పోతున్నాము అన్నారు. దాని నాగేందర్ అయితే చాలా ఎగిరిండు. దాని నాగేందర్ అయితే అసలు బీఆర్ఎస్ఏ ఉండదు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు అందరూ ఒక కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ తప్ప ఇంక అందరూ వచ్చేస్తున్నారు కాంగ్రెస్లోకి. రేవంత్ను నమ్మిపోయిన తర్వాత అర్థమవుతుంది సీన్. డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు ఓట్లేసిన ప్రజలకు సమాధానం చెప్పాలి. సార్ దాని నాగేందర్ చెప్పిండు, మిగతా 8 మంది ఎమ్మెల్యేలు చెప్పలేదా అంటే వాళ్ళు కూడా చెప్తారేమో నా టైం వచ్చినప్పుడు. వాళ్ళు కూడా అదే దానిలో ఉన్నారు. ఆ రోజు చెప్పలేదా ఎవరైనా? చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య ముఖ్యమంత్రి ముందనే మాట్లాడుతున్నాడు. ఒక ఫార్మసీ కంపెనీ అనుకుంటా, దాన్ని ప్రారంభోత్సవానికి పోయినప్పుడు మా దగ్గర రోడ్డు బాగాలేదు, కొద్దిగా రోడ్లు వేయండి అని. పార్టీ మారిన ఎమ్మెల్యేని యాదయ్య కూడా. రాష్ట్రమంతా ఇదే సిచ్యువేషన్. కానీ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు డెవలప్మెంట్ కోసం రేవంత్ రెడ్డి కనీసం ఆ పని కూడా చేస్తలేడు. ఇంకా వినండి. ఒక బాధ్యత గల పోస్ట్ వచ్చిన తర్వాత దాన్ని కాపాడుతూ పార్టీని కూడా కాపాడు. ఆయననైనా కాపాడుకున్నాడు కాదు, ప్రతి ఒక్కరు లీడరే కాంగ్రెస్. ఆయన కాపాడుకుంటూ పార్టీని కూడా కాపాడుకోవాలి. కానీ ఆయన మాత్రం కాపాడుకోవడం కాదు. నాకు తెలిసి 9 మంది ఎమ్మెల్యేలు కూడా నేడో రేపో పీచెమ్ముడు అవుతట్టున్నారు. అంటే వాళ్ళు కాంగ్రెస్లో ఉండాలంటే కనీసం జనాలకు డెవలప్మెంట్ అన్న చూపాలి. డెవలప్మెంట్ లేదు. పోనీ వీళ్ళ సొంత పనులు కూడా అవుతున్నాయి లేదు. వీళ్ళకి ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, పార్టీలకు పోయినప్పుడు సొంతంగా నీకు ఆ భూమి రెగ్యులరైజ్ చేస్తాం, నీకు 3 కోట్ల రూపాయలు ఇస్తాం, ఇవో ఉంటాయి కదా హామీలు. అవి కూడా వర్కౌట్ అయినట్టు లేదు. స్వామి కార్యం కాలేదు, సౌకార్యం కాలేదు, 2 కాలేదనమాట. బహుశా దానికోసమే దాని నాగేందర్ మాట్లాడుతున్నాం. దాని నాగేందర్ మాట్లాడిన దానిలో తప్పు ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు స్పందించేవాళ్ళు. కాంగ్రెస్ ఎమ్మెల్యేతో ఉన్న ప్రెస్ మీట్ పెట్టించేవాళ్ళు. రోజు పొద్దుగాలు లేస్తే క్షుద్ర పూజలు చేసిన మాట్లాడుతున్న ఒక ప్రెస్ మీట్ పెట్టించేవాళ్ళు. దాని నాగేందర్ మాట్లాడిన మాటల్లో నిజం ఉంది కాబట్టి ఎవరు స్పందిస్తలేరు. జనాలకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు జనాలు పొద్దుగాలు వేస్తే చూసేవాళ్ళే కదా, డెవలప్మెంట్ చూసేవాళ్ళే, అన్నీ చూసేవాళ్ళే కదా. రోడ్లు వేసేది లేదు. ఒకవేళ ఏమన్నా నాల పొంగితే ఆ నాల పొంగాల్సిందే, దాన్ని సర్దిద్దేది కూడా లేదు. గవర్నమెంట్ ఏం చేసేది లేదు, ఏం లేదు, జీరో వర్క్ అనమాట. ఇంకా ఫండే లేని ఇంకేం చేస్తారు. మరి ఫండు లేనిది ఏం లేనిది ఢిల్లీ ప్రయాణాలు ఎందుకు చేస్తున్నారు? మరి 2034లో ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? 2034 దాకా ఎట్లా ముఖ్యమంత్రి ఉంటాడు? జనాలు ఎవరన్నా ఆ పార్టీలో ఈ పార్టీలో పడరని మాట్లాడితే బీఆర్ఎస్ అని మీరు చెప్తారు. కానీ ఇప్పుడు దాని నాగేందర్ బీఆర్ఎస్ కూడా మాట్లాడుతున్నారని చెప్తారా? దాని నాగేందర్ కాంగ్రెస్లో ఉండడనే 100కు 1000% మందికి తెలుసు జనాలకి. మీరు ఈ సన్నాయి నొక్కులు బీఆర్ఎస్లో ఉండని చెప్పే సన్నాయి నొక్కులు నడవో, అందరికీ తెలుసు ఓపెన్గా. ఆయన బీఆర్ఎస్ మీటింగ్లో పోతలేడు, దేనికి పోతలేడు. కానీ కాంగ్రెస్లో ఏరిన ఎమ్మెల్యే జ్ఞానోదయమే మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే సిచ్యువేషన్ ఏంది? మీరు ఖచ్చితంగా ఏ కాన్స్టిట్యూన్సీలో కామెంట్ కూడా చేయండి, మీ ఎమ్మెల్యేని కూడా నిలదీయండి. ఏంది మరి మీ పరిస్థితి ఏంది, మీ కథ ఏంది? ఎమ్మెల్యేలు 2.5 సంవత్సరాలు అయిపోయింది, డెవలప్మెంట్ ఉందా లేదా? ఇది చాలా మేజర్ సబ్జెక్టు. దాని నాగేందర్ మాట్లాడిన సబ్జెక్టు అందరి మనసులో ఉన్న సబ్జెక్ట్, ప్రతి ఎమ్మెల్యే నోట్లో ఉన్న సబ్జెక్టు, బయటికి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి అసలు ఎట్లా ఆయనకు జీర్ణమవుతుందో తెలియదు తిన్న అన్నం.
ఒక ఎమ్మెల్యేనే చెప్తున్నాడు కదా, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, కొద్దిగానన్నా ఒక 5% అయినా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. మరి ఆయనకి ఎట్లా అరుగుతుందో అన్నం, ఆయన ఎట్లా నేను ముఖ్యమంత్రిని అయిపోయినా మరి ఏమైనా చేయాలని ఉందా లేదా, ఇట్లే ఎమ్మెల్యేలు కూడా ఏడ్చుకుంటూనే పోవాలన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్.